సనాతన ధర్మంలో వివాహ బంధం, సంతాన ప్రాప్తి అనేవి భగవంతుడి సంకల్పంతో జరిగే పరమ పవిత్రమైన ఘట్టాలు. నేటి ఆధునిక కాలంలో చాలామంది జంటలు తమ వ్యక్తిగత కారణాల వల్ల లేదా సుఖాల కోసం మరో 2-3 ఏళ్లు పిల్లలు వద్దు అంటూ ఉద్దేశపూర్వకంగా సంతానాన్ని వాయిదా వేస్తుంటారు. కానీ మన జ్యోతిష శాస్త్రాల ప్రకారం కాలక్రమేణా దైవికంగా వచ్చే సంతానాన్ని తిరస్కరించడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన పితృదోషాలు, సర్పశాపాలు చుట్టుముడతాయని ప్రముఖ ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తున్నారు. జాతక చక్రంలో 5వ స్థానం సంతానానికి సంకేతం. దీనికి నవగ్రహాలలో గురుగ్రహం ప్రధాన కారకుడిగా ఉంటాడు. ఎప్పుడైతే మనం స్వార్థంతో సంతానాన్ని నిర్లక్ష్యం చేస్తామో అప్పుడు గురుగ్రహం ఆగ్రహానికి గురై ఆ కుటుంబంలో అశాంతిని, ఆర్థిక నష్టాలను కలిగిస్తాడు. మనం పిల్లలను వాయిదా వేసి ఆ నిర్దిష్ట సమయంలో గనుక శనిదేవుని దృష్టి జాతకంలోని 5వ ఇల్లుపై పడితే ఆ తర్వాత జన్మలో వారికి శాశ్వతంగా సంతానలేమి కలిగే ప్రమాదం ఉంటుంది. అలాగే గర్భస్రావాలకు కారకుడైన కుజుడి ఆగ్రహం వల్ల వృద్ధాప్యంలో పిల్లలు ఉన్నా కూడా ఒంటరితనంతో కూడిన నరకప్రాయమైన జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది. అందుకే భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా భావించి సరైన సమయంలో సంతానాన్ని పొందడమే వంశవృద్ధికి, మోక్షానికి ఉత్తమ మార్గం.